టాలీవుడ్ స్టార్ హీరో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నిజంగా అంటే ఎవరికి సాధ్యం కాని ఒక క్రెడిట్ని అయితే ఆయన కొట్టేశాడు. నిజంగా ఇది మరి సినిమా అంటే భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగ్గ అంశమే ఇది. ఎందుకంటే మామూలుగా సినిమా స్టార్స్ ఎవరు అంటే ఒకప్పుడు గతంలో ఎంజి రామచంద్రన్ కావచ్చు, తర్వాత జయలలిత కావచ్చు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి సినిమాలు చేయలేదు వాళ్ళు. ఎన్టీ రామారావు సైతం మన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న టైంలో నాకు తెలిసి 3-4 సినిమాలు చేశాడు అనుకుంటా. వచ్చేసి బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఆ తర్వాత శ్రీనాథుడు సినిమా అనుకుంటా ఒకటి, ఆ తర్వాత మోహన్ బాబు ప్రొడ్యూసర్ హీరో చేసిన సినిమా మేజర్ చంద్రకాంత్. ఇట్లా ఒక 3-4 సినిమాలు చేశాడు అనుకుంటా. కానీ మొత్తం మీద దానిలో మేజర్ చంద్రకాంత్ సినిమా ఒకటి సూపర్ డూపర్ హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా ఆ సినిమా బాగా రాబట్టింది. నిర్మాతగా మోహన్ బాబు బాగా డబ్బులు సంపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బిగినింగ్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అంటే చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, ఏం చేశాడు, మరి పెట్టిన సంవత్సరంన్నరలోపే మన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశాడు, ఆయన ఏం సాధించాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా అంతే, ఈ మేకప్ ప్యాకప్ ఈయన కూడా కొంతకాలానికి పార్టీని మెర్జ్ చేస్తాడు, లేదంటే సినిమాలకే పరిమితమై అవుతాడని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. అయితే మరి దాదాపు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అయింది. మొదటిసారి ఆయన పోటీ చేయనప్పటికీ టీడీపీకి బీజేపీకి మద్దతుగా ఉండి వారి తరఫున ప్రచారం చేయడం జరిగింది 2014లో. మరి ఆ తర్వాత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడు. మరి ఒంటరిగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పోటీ చేసిన సమయంలో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది, 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఆ పార్టీ తరఫున ఒకరు ఎమ్మెల్యేగా గెలవడం, ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోవడం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మీద అందరు రకరకాలుగా మాట్లాడారు. రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా ప్రముఖులు, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు. కానీ మరి 2024 ఎన్నికల్లో మనం తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన ప్రసంగాలు, వైసీపీని ఎండగడుతూ ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన ర్యాలీలు, వారాహి యాత్రలు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, టీడీపీకి మద్దతు పలికిన విధానం, చంద్రబాబుకు మద్దతు పలికిన తీరు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. టాప్ ఆఫ్ ద పొలిటికల్ టాక్గా నిలిచాయి అవన్నీ. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మనందరికీ తెలిసిందే, ఇది నిజంగా రికార్డ్ అని చెప్పాలి. 21 స్థానాల నుండి జనసేన పోటీ చేస్తే 21 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత మరి ఆ ఎన్నికలకు ముందే మరి ఆయన ఏదైతే సినిమాలకు కమిట్ అయ్యాడో హరిహర వీరమల్లు కావచ్చు, ఓజీ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఇవన్నీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. హరిహర వీరమల్లు రిలీజ్ అయింది, డివైడ్ టాక్ వచ్చింది, ప్రొడ్యూసర్లు కూడా లాస్ అయ్యారు. మరి ఈ మధ్య ఇటీవల మరి ఓజీ సినిమా రిలీజ్ అయ్యి మరి మునుపెన్నడు లేని విధంగా అంటే మొత్తం మీదనైతే మరి ఇండియాలోనే ఒక టాప్ లెవెల్లో రికార్డులు బద్దలు కొట్టింది. అంటే మొదటి స్పెషల్ షో ఏదైతే ఉందో ప్రీమియర్ షో మా కలెక్షన్లు బాగా రాబట్టింది. అన్ని సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 250 పైగా కోట్లను రాబట్టిందని అనుకుంటున్నాను నేను. మరి ఈ విధంగా మరి పవన్ కళ్యాణ్ ఇటు పొలిటికల్ స్క్రీన్ పైన, అదేవిధంగా మరి సిల్వర్ స్క్రీన్ పైన ఆయన మరి
అతను చేస్తున్న ప్రయాణం, చేస్తున్న జర్నీ విజయం సాధించాడు. ఆయన పొలిటికల్లో విజయం సాధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అక్కడ పదవిని చేపట్టాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా తన ఉనికిని చాటుకుంటూ మరి విజయాలను సాధిస్తున్నాడు. మరి ఈ ఘనత అనేది మరి పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. ఇటు ఫ్యాన్స్ను సంతృప్తి పరుస్తూ, అదేవిధంగా మరి పొలిటికల్ పరంగా కూడా ఆయన మరి కూటమి ప్రభుత్వంలో మరి ముందుకెళ్తూ మొత్తం మీద అంటే సామాన్య ప్రజానీకం నుండి కూడా మన్ననలు పొందుతున్నాడు. ఇదంతా ఆషామాషి ఈజీ విషయం కాదు, అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణం కొన్ని సందర్భాల్లో బెడిసి కొట్టొచ్చు అంటారు, కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం రెండు పడవల ప్రయాణం అనేది కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని. థ్యాంక్ యూ.